మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. సౌందర్య అందరికీ తెలిసినటువంటి ఇష్టమైనటువంటి యాక్ట్రెస్. ఏకంగా ఆమెను సావిత్రి గారితో పోల్చేవాళ్ళు. అంతటి మహానటి అని చెప్పేసి. అలాంటి ఆమె సడన్గా చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అది కూడా ఒక సభకు వెళ్తూ ప్లేన్ క్రాష్ అయ్యి ఆవిడ చనిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉంటుంది, ఇంకెన్నో మంచి మూవీస్ ఆమె నుంచి వస్తాయి, అలాగే మంచి క్యారెక్టర్స్ చేస్తారు అని అందరూ అనుకుంటున్నటువంటి టైంలో సడన్గా ఆవిడ ఇలా చనిపోవటం ఆమె అభిమానుల్ని అలాగే సినీ ప్రపంచాన్ని కూడా కుదిపేసినటువంటి ఘటన. త్వరలో అంటే రేపు 18th ఆమెది పుట్టినరోజు. ఆ సందర్భంగా ఒక్కసారి ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమెకు సంబంధించినటువంటి అనేక విషయాలని మనతో చర్చించేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సౌందర్య గారి గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మందికి ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ ఆవిడ. ఎంతో మంది అసలు ఆమె ఉంటే చాలు మూవీలో అని అప్పట్లో చూసేవారని చెప్పేసి ఇప్పటికీ చెప్తా ఉంటారు అందరూ. అలాంటి ఆవిడ సడన్ గా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవటం ఆమె అభిమానులకి, అలాగే ఇందాక నేను చెప్పినట్టు సినీ ప్రపంచానికి కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఘటన అది. ఆమె బర్త్డే సందర్భంగా ఒక 2 days లో బర్త్డే ఉంది. ఆ సందర్భంగా మీరు ఒకసారి అసలు ఆమె ఎందుకు అలా అల్పాయుష్ అయింది, ఏంటి అసలు ఆవిడ డేట్ ఆఫ్ బర్త్లు కూడా రకరకాలుగా ఉంటుంటాయి, అవన్నీ ఏంటి అసలు అదంతా మొత్తం చెప్పండి గురుగారు. తప్పకుండానమ్మా. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే 90 దశకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన అమ్మాయి. ఇటువంటి అమ్మాయి మన ఇంట్లో పుట్టాలి, ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి మన ఇంటి కోడలుగా రావాలి, ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి మా తల్లిగా ఉండాలి, మా చెల్లిగా ఉండాలి, మా అక్కగా ఉండాలి. ఇలా ప్రతి కుటుంబము కూడా తనని ఓన్ చేసుకున్నటువంటి ప్రజానికమే ఈ 2 తెలుగు రాష్ట్రాలు. కేవలం తెలుగే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది తన నటన ద్వారా. అలాగే బాలీవుడ్లో కూడా అంత లెజెండ్ అయినటువంటి అమితాబ్ బచ్చన్తో కూడా యాక్ట్ చేసి అందరినీ మెప్పించింది. సావిత్రి తర్వాత మరో సావిత్రి సినీ ఇండస్ట్రీకి దక్కింది అని చెప్పి చాలా సంతోషపడినటువంటి రోజులు ఆ రోజులు ఉన్నటువంటి. అంతేకాకుండా ఆమె ఎన్నో ఆశలు ఆశయాలతో తన జీవితంలో ప్రతి వ్యక్తి ప్రారంభిస్తాడు. కానీ ఆమె జీవితంలో ఎవరు చూడనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎందుకు చేరుకుంది? ఒకటి ప్రధాన అంశం. కీర్తి ప్రతిష్టలు. ప్రతి మూవీ కూడా ఆమెను ఒక గోల్డెన్ లెగ్గా భావించారు. ప్రతి ప్రొడ్యూసర్స్ కూడా ఆమె ఉంటే చాలు పూర్తిగా సినిమా హిట్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో కూడా ఉండిందమ్మా. అంతేకాకుండా ప్రధానంగా తన జీవితంలో నిండైనటువంటి తత్వానికి మహిళగా వివాహం చేసుకొని తదనంతరం ఆమె ఒక సందర్భంలో కూడా చెప్పింది, ఇంకా నేను సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నాను, ఫ్యామిలీ లైఫ్ని. ఎందుకంటే సగటు మహిళ ఎలా, భారతీయ మహిళ ఎలా ఉంటుందో అలాగే ఎంత గొప్ప స్థానానికి వచ్చినా ఆ స్థానానికి వన్నె తెచ్చే విధంగా ఆమె ప్రవర్తన, మాట తీరు ఉందే తప్ప అహంకార ధోరణితో ఆ స్థానాన్ని అడ్డు పెట్టుకుని అహంకార ధోరణితో ఏమాత్రం కూడా ఆమె ప్రవర్తించలేదు అని చెప్పడానికి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా అది నేను గమనించగలను. ఎందుకంటే ఈ మాట ఎవరో మనం సినిమా ఇండస్ట్రీలో చెప్తే మనం కాదమ్మా, నా జీవితంలో. ఎందుకనంటే నేను 2002-03 ఆ సంవత్సరంలో ఒక సంస్థలో పనిచేస్తున్నాను. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అకౌంటెంట్ గా పీజీ కంప్లీట్ చేసి. మా ఎండి కోసం అంటే ఆ రోజు ఎవరైనా రాకపోతే కాల్స్ లిఫ్ట్ చేసే బాధ్యత ఎవరైనా తీసుకున్నారు. నేను అలా ఆ రోజు కూర్చున్నాను, నాకు కాల్ వచ్చింది. ఏమండి పలానా మా రఘురామ్ గారు ఉన్నారా అని అడిగారు. అంటే లేరండి అని. లిఫ్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా అడుగుతాం కదా, ఎవరండి మీరంటే, నేనయ్యా సౌందర్యని మాట్లాడుతున్నాను అంటే ఆ వాయిస్ ఇప్పటికీ నాకు గుర్తుంది. అంత హంబుల్నెస్తో చాలా కలివిడిగా, అంటే ఎవరు పరిచయం ఉన్న వ్యక్తికి మాట్లాడినట్టుగానే మాట్లాడింది తప్ప అహంకార ధోరణితో మాట్లాడలేదు. ఇప్పటికీ నా మనసులో ఆ యొక్క వాయిస్ వినబడుతూనే ఉంటుంది గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి జాతకాన్ని, ఎందుకనంటే మనకు వికీపీడియా ద్వారా కావచ్చు, రకరకాలైనటువంటి
ప్రసార మాధ్యమాల ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కంటే కూడా వ్యక్తిగత కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారము అంచనా అనేటువంటిది వేసుకొని తదనంతరం ఆమె జీవితంలో జరిగిన సంఘటనలకి పూర్తిగా అనుసంధానం చేసుకొని ఆమె జాతకాన్ని నిర్దేశించడం జరిగింది. ఆమె జన్మించినటువంటిది ముఖ్యంగా ఆమె జీవితంలో ఆమె సాధారణంగా చిన్నప్పటి ఫోటోలు చూస్తేనమ్మా ఏమంత క్యూట్గా ఉండదు. మీరు చూసారంటే బబ్లీగా ఇప్పుడు చూస్తున్న సినిమాల్లో చిన్న చిన్న పిల్లలు చూస్తున్నట్టుగా ఉండదు. ఆమె ఫేస్కి సంబంధించి చూసుకుంటే కెమెరా అనేటువంటిది పడగానే చాలా గ్లోరియస్గా ఉంటుంది. అంటే సాధారణంగా బయట ప్రపంచానికి తెలియదు ఏంటంటే కెమెరా ఫేస్ ఉండేటువంటిది విధానం ఒకటి ఉంటుంది, కెమెరాకి సరిగ్గా సరిపోయేది. అలా మామూలుగా బయట అందంగా ఉన్న వాళ్ళు కెమెరాకి సరిగ్గా కొంతమందికి పడకపోవచ్చు, ఎందుకంటే ఫోటోజెనిక్ ఫేస్. ఆ అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్. ముఖ్యంగా అందగత్తెగా అవ్వడానికి గల కారణాలు లగ్నాధిపతి. ఎవరి జీవితంలోనైనా ఎవరి జాతకంలోనైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందంగా ఉన్నారు అని అంటే లగ్నాధిపతితో రవి బుధ శుక్ర గురు సంబంధము ఉంటే ఖచ్చితంగా వారు అందగత్తెలు అందమైన అబ్బాయిలు అవుతారు. ఈ అమ్మాయి జాతకంలో కూడా లగ్నాధిపతి రవి శుక్రులతో కలయిక ఉండడం, ఇది కుటుంబ స్థానంలో స్థితి పొంది ఉండడం. ఇక తరువాత ఇది ఆమె యొక్క జీవితంలో అందగత్తె అని చెప్పడానికి ఒక కారణం. పైగా ఇక గమనించుకున్నట్లయితే ఈ అమ్మాయికి మొదటి నుంచి అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయి సినిమా ఇండస్ట్రీ రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. బలవంతంగా ఆమె తండ్రి ఎలాగో డైరెక్టర్ కాబట్టి వీలు కుదిరినప్పుడల్లా సినిమా స్టూడియోలకి రికార్డింగ్ స్టూడియోకి వెళ్తుంటే అక్కడ ఎవరో హంసలేఖ అనే డైరెక్టర్ చూశాడు, మా సినిమాలో చేయండి అని చెప్పి తండ్రి గారికి ప్రపోజ్ చేయడము, మా అమ్మాయిని కనుక్కుంటానని చెప్పడం, ఆమె వద్దని చెప్పడం, తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి అని చెప్పి ఒత్తిడి లేదని చెప్పగా ఆమె జీవితంలో కేవలం ఎండాకాలం సెలవులు, కాలేజ్ అయిపోయిన తర్వాత ఎండాకాలం సెలవులు ఉన్నప్పుడు ఆ ఉన్న సెలవులు 10 రోజుల్లోనే షూట్ పెట్టుకొని చేసుకున్నారు. ఇదంతా రావడానికి గల కారణం ఎందుకంటే తండ్రి వృత్తి మళ్ళీ అమ్మాయి స్వీకరించింది. అదే ఇండస్ట్రీలో వృత్తి డిఫరెంట్ అవ్వచ్చు కానీ ఇండస్ట్రీ ఒకటే. అంటే ఎవరి జాతకంలోనైనా కానీ తండ్రి చేస్తున్నటువంటి వృత్తికి మళ్ళీ కొనసాగింపుగా సంతానం చేస్తున్నారంటే వాళ్ళ జాతకంలో ఒక లక్షణం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఈ అమ్మాయి జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి వాడు ద్వితీయాధిపతితో సంబంధం ఉండాలి. ఇక్కడ ద్వితీయాధిపతి యొక్క నక్షత్రంలో చంద్రలగ్నం పడింది. ద్వితీయాధిపతి నక్షత్రంలో లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు స్థితి పొంది ఉన్నాడు. లగ్నాధిపతి నక్షత్రంలో ద్వితీయాధిపతి స్థితి పొంది ఉన్నాడు. అంటే లగ్న ద్వితీయాలకు సంబంధం ఏర్పడింది. ఇక్కడ ఈ ఒక్క కారణం చేత ఈ అమ్మాయి తండ్రి ఉన్నటువంటి వృత్తిలోనే కొనసాగింపుగా ఉన్నది అని చెప్పి. ఇక రెండవ విషయానికి వచ్చేసేసరికి ఆమె 91 అనేటువంటి దాంట్లో అయిన తర్వాత 92లో ఆమె ఇండస్ట్రీ ప్రవేశం చేసిందని. తర్వాత ఈ 91 నుంచి ఎందుకు ఈ అమ్మాయి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుంది. తర్వాత ఈ అమ్మాయి మామూలు సినిమానే చేసింది కానీ ఆఫర్స్ వెల్లువెత్తేసేసరికి తండ్రి తన ఒకానొక సందర్భంలో ఎందుకు ఇంత ఆఫర్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి ఒక మంచి జ్యోతిష్యుల దగ్గర తీసుకొని వెళితే కొన్ని కీలకమైన విషయాలు తెలియచేసిన తర్వాత ఇది ఆమె విధి రాత అని తెలుసుకోవడం జరిగింది. తదనంతరం సినిమాలు అనేటువంటి చూశారంటే కేతు మహాదశ. ఈ కేతు మహాదశ 8 సెప్టెంబర్ 91 నుంచి 8 సెప్టెంబర్ 98 వరకు జరిగినటువంటిది ఈ కేతు మహాదశ. ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో లగ్నాత్తు కేతువు లాభస్థానంలో స్థితి పొంది ఉండి లగ్నానికి యోగకారకుడైనటువంటి శుక్రుడి నక్షత్రంలో స్థితి పొంది ఉన్నాడు. అట్టి ఏ నక్షత్రంలోనైతే కేతు స్థితి పడ్డాడో అట్టి నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడి నుంచి దశమ కేంద్రంలో, అలాగే లగ్నానికి యోగకారకుడైనటువంటి శుక్రుడి నక్షత్రంలో కేతు స్థితి పొంది ఉండడం, అది లాభస్థానం అవ్వడం, ఇది అత్యంత బలీయమైనటువంటి యోగ దశగా మనకు చెప్పబడింది. అందుకే ఈ కేతు మహాదశ యావత్ సినీ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ఎన్నో సినిమాలు, అంటే ఏ హీరోయిన్కి కూడా సాధ్యం కానటువంటి ఒక 10-12 సంవత్సరాల్లోనే దాదాపు 110 సినిమాలకు పైగా చేయడానికి గల కారణం ఈ కేతు మహాదశ అంత అద్భుతంగా రాణించడం. ఇక రెండవ విషయం, ఆమెకి చాలా విషాదకరమైనటువంటిది, చాలా బాధపడేటువంటి సంఘటన మరియు ఆనందపడేటువంటి సంఘటన ఒకే సంవత్సరంలో జరగడం. అదే తండ్రి మరణము 1995లో జరిగింది. అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ అమ్మాయి జాతకంలో ఈ యొక్క కేతు మహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఆ సందర్భంలో
యోగము అవయోగం ఒకేసారి. సాధారణంగానే రాహు అనేటువంటి వాడు పితృమారకుడు. అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామంది జాతకాల్లో చూడడం జరిగిన ఇది నిస్సంశయం, అందులో ఏం సందేహం లేదు. రాహు దశ కానీ అంతర్దశ కానీ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఇది ఆ అమ్మాయి జాతకరీత్యా తండ్రి మారకాన్ని సూచిస్తుంది. ఎప్పుడు 17 ఈ సంబంధించినటువంటి కేతువులో రాహువులో కేతువు జరుగుతుండగా మార్చి 95న చనిపోవడం జరిగింది. ఆ కేతువులో రాహువు శుక్రస్థానంలో స్థితి పొంది ఉండి లగ్నాత్తు పంచమ స్థానం అవ్వడం, అట్టి కేతువు లాభస్థానంలో ఉండి యోగకారకుడైనటువంటి శుక్రుడు నక్షత్రంలో ఉండడం, అట్టి శుక్రుడు ధనస్థానంలో స్థితి పొంది ఉండడం, విపరీతమైనటువంటి యోగ కారకత్వం కేతువులో రాహు ఉన్నప్పుడు జరిగింది. అంటే ఆ సంవత్సరంలో దాదాపు 11 సినిమాలు రిలీజ్ అవ్వడము, ఆ 11 సినిమాలు హిట్ అవ్వడము ఆమె జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. అమ్మోరు సినిమా అప్పుడే రిలీజ్ అయింది. అమ్మోరు తర్వాతనే ఈ అమ్మాయికి అనగా సౌందర్యకి చాలా క్రేజ్ అనేటువంటిది పెరిగిందని చెప్పవచ్చు. ఇక జాతకరీత్యా తండ్రి మరణం, తదనంతరం వివాహము. ఈ వివాహ విషయానికి వచ్చేసేసరికి ఇక్కడ ప్రధానంగా ఈ అమ్మాయికి సంబంధించి చిన్నప్పటి కుటుంబ సభ్యుడే వరుసకి మేనమామ అవుతాడు. అలాగే అందరూ ఒకరినొకరు కుటుంబ సభ్యుల ఆజ్ఞ మేరకు, నిజంగా ఇక్కడ గమనించాల్సింది ఆ స్థాయిలో ఉండి నా ఇష్టం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనవచ్చు. కానీ ఈ అమ్మాయి తల్లి కోరిక మేరకు తనకు మేనమామ వరుస అయినటువంటి రఘు అనేటువంటి అబ్బాయితో వివాహం జరిగింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఈ వివాహం అనేటువంటిది 27 ఏప్రిల్ 2003 అనేటువంటిది ఆ సంవత్సరంలో జరిగింది. 27 ఏప్రిల్ 2003 అమ్మ. ఆ వివాహము జరిగినటువంటి సమయం మనకు తెలియదు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనిస్తే చీకటిగా ఉంది. అంటే సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11-12 గంటల మధ్య కాలంలో జరిగి ఉండవచ్చు. అప్పటి నుంచి చూసుకుంటే తులాలగ్నం నుంచి మొదలుకొని మకర లగ్నం వరకు ఉంటుంది. అనుకోవడం కాదు, తులాలగ్నం నుంచి మొదలుకొని సాయంకాలం ఆ సమయం 7 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 వరకు కూడా తులాలగ్నము నుంచి ఈ యొక్క మకర లగ్నం వరకు కూడా ఆ వివాహ లగ్న సమయాలు ఉంటాయి. తులాలగ్నమే వేసుకున్న అష్టమంలో రాహువు, సప్తమంలో రవి బుధ, ఇది వివాహ ముహూర్తానికి ఏమాత్రం యోగం కాదు. అలాగే ఇక్కడ వృశ్చిక లగ్నం వేసుకున్నా కానీ సప్తమంలో రాహు, అష్టమంలో శని ఏమాత్రము కాదు. ధనుర్లగ్నానికి వేసుకున్న సప్తమంలో శని, అష్టమంలో గురువు. అలాగే మకర లగ్నానికి వేసుకున్న లగ్నంలో కుజుడు, సప్తమంలో గురువు, ఇది లగ్నంలో పాపగ్రహం. కాబట్టి 7 గంటల నుంచి మొదలుకొని మధ్యరాత్రి 12-1 గంట వరకు కూడా ఈ లగ్నాల్లోనే ముహూర్తాలు ఉంటాయి. ఆ రోజుల్లో అసలు ఇవన్నీ కూడా సరైన ముహూర్తము కాదు. ఎందుకనంటే ముహూర్త లగ్నానికి ప్రధానంగా వివాహానికి సంబంధించి సప్తమ శుద్ధి కావాలి. ఏ ముహూర్తానికైనా అష్టమ శుద్ధి కావాలి. ఈ తులాలగ్నం నుంచి మొదలుకొని మకర లగ్నం వరకు కూడా ఎక్కడా సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి అనేటువంటిది లేదు. ఈ కారణం చేత ఈ వివాహ ముహూర్తం సరైనది కాదు. కాబట్టి అంతేకాకుండా మనకు వెస్ట్రన్ కంట్రీలో ఒక నానుడి ఉంది, 13వ సంఖ్య అనేటువంటిది చాలా చెడ్డది అని చెప్పేసేసని చాలా మంది ఆ 13 నెంబర్లో ఉండడానికి ఇష్టపడరు, ప్లాట్ నెంబర్ 13 రావడానికి ఇష్టపడరు. కానీ అసలు 13 అనేటువంటి సంఖ్యకి ప్రధాన పాత్ర మన భారతదేశం నుంచే ప్రారంభం. మన హిందూ సనాతన సంప్రదాయం 13 అనేటువంటిది వెస్ట్రన్ కాదమ్మా. మన మూలాల నుంచి, సనాతన హిందూ ధర్మం మూలాల నుంచి ఆ 13 సంఖ్య మంచిది కాదు అనేది వచ్చింది. ఎందుకు చెప్తాను, ఎందుకంటే ఆమె వివాహమైనటువంటిది ఆదివారము బహుళ ద్వాదశి. ద్వాదశి అంటే ఏంటి? 12వ తారీఖు, 12 అని అర్థం సంస్కృతంలో. ద్వాదశి అంటే 12. వారంలో మొదటి వారం ఏంటి? ఆదివారం. 12 + 1 కలిపితే ఎంత? 13. అట్లాగే ఈ యొక్క ఏకాదశి మరియు సోమవారం తిథి పనికిరాదు. అంటే ఏకాదశి అంటే 11, సోమవారం అంటే 2 పనికిరాదు. అలాగే దశమి మంగళవారము, నవమి గురువారం, అష్టమి శుక్రవారం, సప్తమి శనివారం, ఇవేవి కూడా షష్ఠి తిథి శనివారం. అంటే 6, 7 ఇలా ఏది చూసినా వారము తిథి కలిస్తే 13 వస్తుందో అది పనికిరాదు. అటువంటి 13 దగ్ధయోగమైనటువంటి ఆదివారము బహుళ ద్వాదశి అనేటువంటి రోజున వివాహము ఆమె చేసుకోవడం జరిగింది. ఎవరు పెట్టారో తెలియదు. ద్వాదశి నాడు సాధారణంగా ముహూర్తాలు పనికిరావు, శాస్త్ర ప్రకారం ఒప్పుకోరు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం జరిగింది. ఈ అమ్మాయి నక్షత్రానికి పనికొచ్చే నక్షత్రమే పూర్వభాద్ర.
కానీ పూర్వత్రయాలు వివాహ ముహూర్తానికి పనికిరావు. అంటే పూర్వభాద్ర, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ. పూర్వ అనేటువంటి పదముతో స్టార్ట్ అయ్యే నక్షత్రాలు ఏ ముహూర్తానికి పనికిరావు. అసలు ఆ యొక్క నక్షత్రాల్లో ఎటువంటి ముహూర్తాలు పెట్టరు. ఇది ఈ విధంగా ఉంది. తర్వాత ఈ అమ్మాయికి సంబంధించినటువంటి గురుగారు ఇక్కడ చిన్న మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనమే ఇలా చూసి చెప్తున్నాము అంటే ఆమె పెళ్లి చేసుకునే ముందు పెద్ద పెద్ద గురువులు లేకపోతే పెద్ద పెద్ద ఇలాంటి జ్యోతిషులు పండితులు ఇవేమి చూడకుండానే ముహూర్తం పెట్టుంటారంటారా? లవ్ మ్యారేజ్ అయితే వేరే విషయం. ఇది పెద్దలు కుదిరించింది. కాకపోతే అక్కడ హడావిడిగా జరిగింది. ఎందుకనంటే ఆమె నిర్ణయం మేరకు అది హడావిడిగా జరిగిందో, ముహూర్తానికి ఇలా చేసుకోవాలనో ఆ విధంగా జరిగింది. వివాహానికైతే మాత్రం ఇది ఎక్కడ కూడా ఏ పండితుడు కూడా ఎవరు ఒప్పుకోలేరమ్మా. ఈ ముహూర్త లగ్నం మాత్రం అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందనంటే కొంతమంది ఆ ముహూర్త లగ్నానికి పరిహారంలో పోయిందని చెప్పి కూడా, అందుకనే మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే పంచాంగంలో దాదాపు ఒక నెలలో 25 ముహూర్తాలు ఇస్తారు పంచాంగ గణన సిద్ధాంతి ప్రకారం. కానీ అతను పరిహారంలో పోయిందనే భావన. కానీ బేసిక్ రూల్ ఏంటంటే ఏ ముహూర్తానికైనా పర్టికులర్ వివాహ ముహూర్తానికి సప్తమంలో గ్రహాలు ఉండకూడదు. ముహూర్త లగ్నానికి అష్టమము ఆయుస్థానం. ఆ ముహూర్తానికి ఆయువు. ఆ యొక్క అష్టమ స్థానం సరిగ్గా లేకనే కదా హరిహర బుక్కరాయలు వారు స్థాపించిన విజయనగర సామ్రాజ్యం సరైన స్థానంలో కాకుండా ముందుగానే ముహూర్తం చేయడం వల్ల 440 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని చెప్పి శృంగేరి పీఠాధిపతి విద్యారణ్య స్వాముల వారు చెప్పారు. ముందుగా తొందరపడి ముందుగా చేశారు, చెప్పిన ముహూర్తానికి కాకుండా. ఈ విధంగా ముహూర్తానికి ఉంటాయి. పెట్టినటువంటి వ్యక్తి మంచి ముహూర్తంగానే పెట్టారు, కానీ ఇక్కడ జరిగే తంతు తర్వాత జరిగి ఉండొచ్చు, ముందు జరిగి ఉండొచ్చు. కానీ ఆ రోజు మాత్రం బహుళ ద్వాదశి ఆదివారం పనికిరాదమ్మా. ఇది సాధారణంగా. ఆమె మరణం కూడా ఆమె తదనంతరం ఆ కేతు మహాదశ యావత్తు కూడా ఒక ఇండస్ట్రీని ఒక మహారాణిలాగా వెళ్ళింది. ఏ సినిమా అయినా ఆమె ఉంటే చాలు అన్ని హిట్ అయిపోయాయి. కానీ శుక్ర మహాదశ ప్రారంభం అవ్వడం, ఈ తదనంతరం ఆమెకి అకాల మరణం అనేటువంటిది ఏర్పడింది. అంటే అకాల మరణం అంటే దానికి రీజన్ ఏంటి? మరి అన్ని బాగున్నాయి అంటే ఆమె అంతా అప్రతిహతంగా వెళ్తుంది, కొనసాగుతుంది ఆవిడ జీవితం అంతా కూడా, ఎందుకు మరి అలా జరిగింది? ప్రధానంగా ఈ అకాల మరణానికి నా రీసెర్చ్ అనేటువంటిది అల్పాయుర్ధాయము. ముఖ్యంగా ఆయుర్దాయ విషయంలోకి వచ్చేసేసరికి అల్పాయుర్ధాయము అంటే 32 సంవత్సరాలు, మధ్యమాయుర్ధాయము 70 సంవత్సరాలు, దీర్ఘాయుర్ధాయము 100 సంవత్సరాలు, అతి దీర్ఘాయుర్ధాయము 120 ప్లస్ వరకు కూడా ఇన్ని ఉంటాయి. ముఖ్యంగా అల్పాయుర్ధాయ నక్షత్రాలలో ఒకటైనటువంటి నక్షత్రంలో జన్మించింది. అల్పాయుర్ధానికి అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రధానంగా షష్టమాధిపతి అయినటువంటి కుజుని యొక్క పాప దృష్టి మారక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి మీద పడడం ఇక్కడ బలహీనమైపోయింది. ఇది ఒక అల్పాయుర్దాయానికి ఒక సూచిక. ఇక తరువాత ప్రధానంగా లగ్నము ద్విస్వభావ లగ్నము, చంద్రుడున్న రాశి ద్విస్వభావ లగ్నం. ఇవి అవ్వడం ఇది అల్పాయుర్దాయానికి గట్టి సంకేతంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి శని, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్నాధిపతి అస్తంగతులై బలహీనుడైపోయి ఉండడం అల్పాయుర్దాయానికి సూచిక. ఇక ప్రధానంగా ఈ యొక్క జాతకంలో మారక స్థానాధిపతి, ద్వితీయ సప్తమాలు ఎవరికైనా మారక స్థానాధిపతులు. ఇట్టి మారక స్థానాధిపతి అయినటువంటి గురువు స్థిర రాశిలో వ్యయస్థానంలో ఉండడం అల్పాయుర్దాయానికి కారణం. ఇన్ని కారణాలు అప్పుడు తండ్రి గారు తెలుసుకున్నారు కాబట్టే మిన్నకుండిపోయి ఉంటారు. ఆయనకి తెలుసు, అయితే చూపించారు కదా జాతకం. ఎందుకంటే త్రిపురనేని చిట్టిబాబు గారు ఒక సందర్భంలో చెప్పారు, ఈమె 12 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు ఇండస్ట్రీలో, ఒక కాబోయే మహారాణికి మీరు ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నారని కూడా చాలా చోట్ల చెప్పారు. ఎందుకంటే చిట్టిబాబు గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ యొక్క ఆయన లేరు, ఆయన ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా క్లారిటీగా ఉండేది. ఇక గమనించుకుంటే ఈ అమ్మాయికి సంబంధించి మరణము 17 ఏప్రిల్ 2004 నాడు జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి స్థితి కనుక చూసుకుంటేనమ్మా బయలుదేరడమే సరైనటువంటి సమయం కాదు. ఎందుకంటే ఆ సమయంలో లగ్నంలో శని ఉన్నాడు. పైగా ముందుగా బయలుదేరిందని అనుకున్న 11:05 అన్నప్పుడు ఎంత లేదన్నా 10ంటికి అక్కడికి చేరుకుని ఉంటారు. మన అంచనా ప్రకారం చేసుకుంటే ఎయిర్పోర్ట్కి 10-10:30కి చేరుకుని ఉంటారు. ఇంటి నుంచి బయలుదేరడం అనేటువంటిది ఆమె పుట్టిన ప్రదేశం బెంగళూరు నుంచి అక్కడికి రావడానికి అన్నప్పుడు 10ంటికి అని అన్నప్పుడు ఖచ్చితంగా సూర్యోదయం అవ్వగానే బయలుదేరుంటారు. అంటే
ఏప్రిల్ నెలలో మనకు సూర్యోదయం దారభ్యత దుర్ముహూర్తం శనివారం రోజున 7:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్త సమయంలో గనక బయలుదేరి ఉండవచ్చు. అందుకనే చాలా చోట్ల శనివారం నాడు ఎక్కువగా ప్రయాణాల్లో ఈ సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ఈ అమ్మాయికి సంబంధించి శుక్రమహాదశ 98లో ప్రారంభమైంది. శుక్రుల్లో చంద్రుడు రాగానే మారక స్థానాధిపతి రాగానే సంబంధించి ఈ అమ్మాయికి ఆ చంద్రుడు సంబంధించి లగ్నాధిపతి నక్షత్రంలో పడడం, ఏరీ సైన్ అవ్వడం, చంద్రలగ్నాధిపతి మారక స్థానాధిపతి చంద్రలగ్నాధిపతి ఏరీ సైన్లో ఉండడం, ఈ కారణం చేత అగ్ని ప్రమాదము ఏర్లో జరిగింది. ఇది ఈ అమ్మాయి జాతకరీత్యా. ఇన్ని రకాలుగా ఈ అమ్మాయికి అల్పాయుర్దాయము, చనిపోయినది దగ్గర 28 సంవత్సరాల వయసులో చనిపోయింది ఈ అమ్మాయి. 28-30 ఆ 28 సంవత్సరాల్లోనే ఆ అమ్మాయి చనిపోవడం అనేటువంటి కడు విషాదాంతము. కాబట్టి ఈ యొక్క అమ్మాయి జాతకరీత్యా అల్పాయుర్దాయము అనేటువంటిది విపరీతముగా యోగాన్ని ఇచ్చినటువంటి కేతు మహాదశ, శుక్రుని దశ సంపూర్ణంగా చూడలేకపోవడం, శుక్రుడు బలహీనుడు అవ్వడము, ఇట్టి శుక్రుడు ప్రధానంగా లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో స్థితి పొంది ఉండడం, లగ్నాధిపతి దుర్బలుడు అవ్వడం, ఈ కారణం చేత శుక్ర మహాదశ రాగానే సంబంధించి ఇంకా చూసుకుంటే లగ్నాత్తు ఆరూఢ లగ్నము ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కేతు మహాదశ అనగా లగ్నాధిపతి ఇక్కడ నుంచి చూసుకుంటే ఆరూఢ లగ్నం సింహమైందమ్మా. ఆరూఢ లగ్నానికి వ్యయ స్థానంలో జన్మించిన లగ్నానికి తృతీయ అష్టమ వ్యయాధిపతులు ఉండడం, లగ్నాధిపతి దుర్బలుడు అవడం, ఇది కూడా ఈ అమ్మాయికి అల్పాయుర్దాయానికి సూచన. అంటే ఏ రకంగా చూసినా అల్పాయుర్దాయానికి సంబంధించి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాల్లో ఎక్కువ సూచనలు ఈమెకి మ్యాచ్ అయ్యాయి. అంటే గురువు గారు పేరు మార్చారు కదా, అది ఏమన్నా ఇబ్బంది అవుతుందా? అట్లేం ఉండదు పేరును ఇప్పుడు మనం వాడతాం ఇదేనమ్మా. చాలా మందికి ఉండేటువంటి సందర్భం అంటే ఈ సమయంలో చాలా మందికి ఒక క్లారిటీ కూడా రావాలి. ఏంటంటే పెళ్లికి ముందు పేరు మారుస్తుంటారు. అవును, అందుకే అడిగాను. చాలా మంది మారుస్తారు. మీరు ఫోన్ వాడుతున్నాను, ఆ కేస్ కి నేను ఐఫోన్ కేసు వేసాను అనుకోండి, అది ఐఫోన్ అయిపోతుందా? అవ్వదుగా. అట్లాగే జన్మించిన లగ్నము ఒకటి సమయానికి ఒక నిశ్చయం అయి ఉంటుంది. పేరు మార్చినంత మాత్రాన ఆమెకి మళ్ళీ ఆమె జీవితం అంతా కొత్తగా మారిపోదు కదా. అది కూడా ఇలాగే. అంటే కొంతమంది అన్నారు అప్పట్లో పేరు మార్చారు, అది సరిగ్గా పెట్టలేదంట, అందుకే జరిగిందంట. అసలు చాలా రూమర్స్ ఏమొచ్చాయనంటే ఆప్తమిత్ర సినిమాది మన దగ్గర చంద్రముఖి బర్త్డే వచ్చినప్పుడల్లా ఈమెది బర్త్డే గానీ లేదా డెత్ డే గానీ వస్తుంటాయి కదా సార్. ఆ వచ్చినప్పుడు ఈమె గురించి రైట్ అప్లు వస్తా ఉంటాయి, చాలా చోట్ల రాస్తా ఉంటారు. ఆ రాసిన దాంట్లో కూడా చదివాను. ఇంకొకటి కూడా ఉంది, ఆప్తమిత్ర సినిమా మన దాంట్లో చంద్రముఖి. కాబట్టి ఆ చంద్రముఖి ఆవహించి ఆమెను చంపేసింది. ఆ సినిమా చేసిన తర్వాత ఈమె చనిపోయిన తర్వాత రిలీజ్. చంద్రముఖిలో మన చంద్రముఖి కాదు, ఓకే, కన్నడలో ఆప్తమిత్రాన్ని చేశారు. కన్నడ చంద్రముఖి. అందులో విష్ణువర్ధన్ కూడా వెంకటేష్ పోషించిన పాత్ర పోషించాడు మన చంద్రముఖిలో. కాబట్టి రజనీకాంత్ పోషించిన పాత్ర తమిళ్లో అక్కడ విష్ణువర్ధన్ అనే యాక్టర్ పోషించాడు. ఆయన కూడా తదనంతరం చనిపోయాడు. అప్పుడు ఏమనుకున్నారు, ఈ ఇద్దరిని చంద్రముఖి ఆత్మనే తీసుకుపోయింది అని. మరి అలా అంటే మన తెలుగులో చేసిన జ్యోతిక ఉన్నారు, అదే రజనీకాంత్ గారు అందరూ ఉన్నారు కదా. అదే ఈ రూమర్స్ అన్ని రూమర్సే తప్ప ఊహాగానాలు తప్ప ఒరిజినల్ కాదమ్మా. సో మొత్తానికి ఆవిడ జాతకం గురించి తండ్రికి ముందే తెలుసు. ముందే తెలుసు కాబట్టి ఈమె 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండదు. కాబట్టి కాబోయే సినీ మహారాణికి మీరు ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పారట చిట్టిబాబు గారికి, త్రిపురనేని చిట్టిబాబు గారికి. ఆయన ఇంటర్వ్యూలో కూడా నేను చూడడం జరిగింది, ఆయనే స్వయంగా చెప్పారు. విచిత్రం ఏంటంటే ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు, మళ్ళీ లాస్ట్ సినిమా ఆయనదే. అవునా? ఓకే ఓకే. గెలుపు అనే సినిమాలో గెస్ట్ రోల్ వేసింది. తర్వాత ఈ సంబంధించినటువంటిది ఆమె రాజకీయ రంగంలో రావడం. అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడ వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఒక్కటి చెప్పాలి, జాతకంలో పంచశాప ప్రభావాలు అనేటువంటిది ఉన్నప్పుడు అది మరణం ఎల్లప్పుడూ కూడా దుర్మరణమే ఉంటుంది. పంచశాప ప్రభావాలు అనగానమ్మా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. వీరితో పాటు వీరి అన్నయ్య కూడా చనిపోయారు, అమర్నాథ్. ఆ అమర్నాథ్ గారి జాతకం కూడా నేను చూశాను. ఇద్దరు ఒకేసారి చనిపోయారు. వారిది కూడా చనిపోయినటువంటి సమయం ఒకే రోజు. ఆయన జాతకం జన్మించిన సమయాన్ని బట్టి కూడా చూస్తే ఆయన జాతకంలో కూడా ఈ పంచశాప ప్రభావాన్ని సూచించే స్థితి ఉంది. ఈ అమ్మాయి జాతకంలో అలాగే ఉంది. అందుకనే చాలా చెప్తుంటాను, ఈ పంచశాప ప్రభావం అనేటువంటిది ఆషామాషిది కాదు. అందున
ఈ పితృశాపాలు కానీ, స్త్రీ శాపాలు కానీ, గురు శాపాలు కానీ, దైవ శాపాలు కానీ, సర్ప శాపాలు కానీ, ఇవేవి ఆషామాషివి కాదు. ఇవి ఏందంటే మనం అలా వదిలిపెట్టుకున్నామా, ఏమి పరిహారం చేసుకోలేదు, అది మారుబలిని కోరుకుంటుంది. ఆహా. ఖచ్చితంగా మరి వాటికి రెమెడీ ఎలా? అందుకనేనమ్మా దీనికి రెమెడీకి వచ్చేసేసరికి చాలా మంది గూగుల్‌లో వెతుక్కొని పోతున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేయిస్తున్నారు. ముక్కు మొహం తెలవని వాళ్ళకి డైరెక్ట్‌గా పోతారు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరగా ఉండి ఈ 2013 నుంచి ఈ యొక్క పంచశాప ప్రభావాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని 2013 నుంచి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఓహో. నెల ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ చాలా మంది తెలియక మోసపోవడం ఏందంటే ఎక్కడ చేస్తున్నారని గూగుల్‌లో వెతుక్కొని పోతున్నారు. అక్కడ ముక్కు మొహం తెలవని వ్యక్తులు వాళ్ళు. మనల్ని పెద్దగా పట్టించుకోరు. మనకు తెలవని వ్యక్తులతోని మనం చేయించుకొని వాళ్ళు నిజం చేశారా? పూర్తిగా పూజ చేశారా? తెలియదు గదా! చేసుకొని వచ్చామని తృప్తి ఉంటుంది. కానీ శాస్త్రీయ ప్రకారం జరగట్లేదమ్మా. ఇది ఒకటి. పైగా వీడియోలో పెట్టగానే ఎవరు పడితే వాళ్ళు ఆర్గనైజ్ చేయడం వల్ల ఈ సంబంధించినటువంటి దానికి శాస్త్రీయ ప్రక్రియ తగ్గిపోతుంది. ఓహో. ఇది ఒకటి. ఇది ఒక బిజినెస్‌గా ఈ పంచశాప ప్రభావాలను ఒక బిజినెస్‌గా ప్రమోట్ చేసుకోవడం జరిగింది. కానీ శాస్త్రీయంగా కాదు. అందుకనే మనం ఇది ప్రతి ఒక్కరికి ఉండదు కదా గురువుగారు? చాలా కొంతమందికి. మందికి ఉంటుంది. 100లో 95% మందికి పంచశాప ఆహా. ప్రభావాలు ఉంటాయి. ఓకే. ఈ పంచశాప ప్రభావాలే ఈ ఇద్దరివి కూడా ఈ కాంబినేషన్ ఏదైతే ఓ. పంచశాప ప్రభావాలకి సూచించే కాంబినేషన్ ఈమె జాతకంలో ఉంది. అలా అన్న జాతకం. వాళ్ళ అన్నయ్య జాతకంలో కూడా ఉంది. అది చెప్పవచ్చు. అందుకనే ప్రధానంగా ఈ ఇద్దరికి సంబంధించి ఒకేసారి మరి అలా అంటే దోష నివారణ, దోష పరిహారం చేసుకుంటే పోతాయా స్వామి అవి? ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటేనమ్మా, ఈ యొక్క దోష నివారణ జరిగితే ఈ జనరేషన్ కంటే తర్వాత జనరేషన్ కష్టాలు పడరు. అంటే ఈ పంచశాప ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోవడం, సంతానం కలగకపోవడం, వివాహాలు కాకపోవడం, దాంపత్యాలు బాగుండకపోవడం, ఎప్పుడు అనారోగ్యంతో ఉంటుండడం, ఈ అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం. ఓకే. ఓకే. ఒకటా రెండా ఇప్పుడు చాలా మంది ఈ పంచశాప ప్రభావం ఉండడం వల్ల ఇప్పుడు ఈ కుటుంబంలో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఎక్కువవుతున్నాయి. ఇది దీనివల్ల ఇది తెలుసుకోరు. ఎన్నో ఏ పూజ చేసినా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పంచశాప ప్రభావాలు ఉన్న జాతకాల్లో ఎన్ని పూజలు చేసినా అవన్నీ మన ఇంటి గుమ్మం దగ్గరనే ఉండిపోతాయి. ఇంట్లో తిష్ట వేసిన ఈ పంచశాప దోషము తొలగిపోతే మనం చేసిన పూజల ఫలితం అంతా కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. పూజలు చేసిన ఫలితం ఎక్కడికి పోదు ఉంటుంది. అందుకనే చాలా మందికి జరిగేటువంటి గొప్ప మంచి ఏంటంటే ఈ పంచశాప ప్రభావం జరిగిన తర్వాత చాలా మంది కుటుంబాల్లో ఎన్నో మిరాకిల్స్, మంచి మంచి సంఘటనలు, వాళ్ళ సంకల్పాలు నెరవేరడం. ఇప్పుడు ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కాకుండా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అటువంటివన్నీ జరిగిన తర్వాత చేసిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ జరిగి సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా మాకు చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే మేము చేయిస్తుంటాం ఇటువంటివి. కాబట్టి ఇద్దరి జాతకంలో అలాంటిది ఉన్నప్పుడు దుర్మరణాలు జరుగుతాయి. మీకు ఇంకొకటి ఏంటనంటే మీరు బాగా అంటే ఈ న్యూస్ దాంట్లో ఎక్కువగా ఉంటారు కదమ్మా. అవును సార్. ఇలా దుర్మరణం పాలైన వాళ్ళని ఇంటికి వెళ్ళి మీరు పలకరించి వీళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క కండోలెన్స్ మీరు తెలుపుతుంటుంటారు. అటువంటి వాళ్ళ ఇంటికి ఇట్లా దుర్మరణం పాలైన వాళ్ళకి అడగండి, ఇలా దుర్మరణం అయింది కదా, మీ కుటుంబంలో ఇంకేదన్నా ఇంతకుముందు జరిగినాయి అంటే అన్ని ఖచ్చితంగా జరిగినాయి. ఓకే. అంటే ఒక దుర్మరణం మారుబలిని కోరుకుంటుంది. ఆహా. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. పైగా వాళ్ళ నాన్నగారు కూడా అల్పాయుధాయనే, బిలో 60లోనే చనిపోయారు. 60 ఏళ్ల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా అల్పాయుధాయనే. కాబట్టి ఇన్ని దోషములు ఉండడం, కానీ ఈ ఒక్క కేతువే ఈ అమ్మాయి మొత్తాన్ని జాతకాన్నంతా. అందుకనే వాళ్ళ నాన్న నమ్మకపోయినా ఎందుకు ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి, వెతుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, చిన్న ఇంటికైనా కానీ వచ్చి మేము బుక్ మాకు సినిమాలో కావాలని అడిగేసరికి అప్పుడు చూపించడం జరిగింది. అప్పుడు ఆయన తెలుసుకున్న విషయం. కాబట్టి 12 సంవత్సరాలే ఉంటుందని చెప్పడం, ఇదంతా కూడా జరిగింది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.